అండి రాబోయే ఎపిసోడ్ని చూద్దాము. అర్జున్ మిత్రను స్టేజ్ పైకి పిలిచి తనకి మైక్ ఇస్తాడు మాట్లాడమని. ఇక మిత్ర కాదు అనలేక వెళ్తాడనమాట. ఇక మిత్ర కోసం మాట్లాడుతూ ఉంటాడు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను అలాగే మిత్ర ఇద్దరం కూడా కాలేజ్ మేట్స్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎవరికి వాళ్ళం విడిపోయాము. కానీ మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇలా కలిసాము. నేను ఈ ప్రాజెక్ట్ గెలవడం, మిత్ర ఓడిపోవడం అసలు అసఖ్యంగా ఉంది కదా. అయినా కూడా తను ఈ పార్టీకి రావడం నిజంగా నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత మైక్ తీసుకొని మిత్ర ఇలా అంటాడు. మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెబుతాను వినండి. సముద్రంలో నీరు చాలా ఉప్పగా ఉంటుంది. కానీ ఆ నీరు వేస్ట్ అని చెప్పి మనం దాన్ని నోట్లో కూడా పెట్టుకోము. కానీ కొన్ని దేశాల కంపెనీలు ఆ నీటిని ఫిల్టర్ చేసి వాటిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అలా వాటి మీద ఆ దేశాలు ఆధారపడి ఉన్నాయి. అలానే పనికిరావు అనుకున్న ఉప్పు నీటిని కూడా ఎలాగైతే మంచినీటిగా వాటిని మార్చారో, అభివృద్ధి చేశారో, అలానే ఈ కంపెనీ కూడా అట్టడుగున ఊబిలో కూరుకుపోయి ఉన్న ఈ కంపెనీ నిజంగా ఇప్పుడు గెలుపులోకి రావడం చాలా విశేషం. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అర్జున్ అని చెప్పి అంటూ ఉంటాడు మాట మిత్ర. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆగండి ఆగండి, ఇలా ఈ క్లాప్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇది ఒక్కొక్కసారి గెలుపు అందరికీ సహజమే, ఓటమి కూడా అందరికీ సహజమే. కానీ ఎప్పుడూ గెలుపు ఉండదు, ఎప్పుడూ ఓటమి ఉండదు. అన్నింటికీ తట్టుకోగలిగేలా సిద్ధంగా ఉండాలి అని చెప్పి అర్జున్తో మిత్ర చెబుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు అర్జున్. నీ గెలుపుకి కారణం అయినా నీ వెనకాల ఉన్న ఆ పర్సన్ని మాత్రం మాకెవ్వరికి నువ్వు పరిచయం చేయట్లేదు. ఎందుకు? ఆ మనిషిని పరిచయం చేయకుండా నువ్వు ఒక్కడివే హైలైట్ అవుతున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వెంటనే అర్జున్ అంటాడు, తను ఇప్పుడు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పి అంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడోకప్పుడు నువ్వు మాత్రం ఆవిడను పరిచయం చేయాల్సిందే అని చెప్పి అంటాడనమాట. నీవే ఆల్ ది బెస్ట్ అని చెప్పి తన హ్యాండ్ని అర్జున్ చేతికి ఇస్తాడు మిత్ర. ఇక అర్జున్ అయితే ఆలోచించి మిత్రతో చేయి కలుపుతాడు. వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకోవడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే లక్ష్మి ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీరిద్దరూ కలవడం లక్ష్మికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనుకోకుండా అక్కడే ఉన్న జాహ్నవి లక్ష్మిని చూస్తుంది మాట. చూసి అదేంటి అక్కలా ఉంది అని చెప్పి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సరిగ్గా జాహ్నవి రాకని చూసి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాట, దాక్కుంటుంది. ఇక లక్ష్మి ఉన్న ప్లేస్కి జాహ్నవి వెళ్తే అక్కడ లక్ష్మి ఉండదు. అలా వివేక్ కూడా వెళ్తాడు. ఏమైంది ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే నేను అక్కడ చూశానని చెప్పి అంటూ ఉంటుంది జాహ్నవి. అదంతా నీ భ్రమ, ఇక్కడ ఎందుకు వదిన ఉంటుంది చెప్పు, నిజంగానే చూసావా నువ్వు అంటే నాకు నిజంగానే చూస్తట్టు అనిపించింది, కానీ ఇక్కడ చూస్తే అక్క లేదని అనేసరికి వివేక్ సరే నువ్వు మీ అక్క గురించి ఆలోచించి ఇక్కడే ఉందన్న ఫీలింగ్లో ఉన్నావు, ఏం కాదు రా అని చెప్పేసి పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అనమాట. నిజంగానే నా భ్రమ, అక్కని చూసినట్టే అనిపించింది అని జాహ్నవి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మిత్ర కూడా లక్ష్మిని చూసినట్టుగా అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకోకుండా తను కూడా అక్కడికి వచ్చి చూస్తాడు. ఇక అక్కడ లక్ష్మి ఉండదు. లక్ష్మి బీరువా పక్కన నుంచొని ఉంటుంది. ఇక అక్కడికి సరాసరి లక్కీ వస్తుంది మాట. లక్కీ వచ్చి ఒక్కసారిగా లక్ష్మిని భయపెడుతుంది. నన్ను చూసి భయపడ్డారు కదా, నాకు తెలుసు అని లక్కీ లక్ష్మితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అవునా, నువ్వు నన్ను భయపెట్టాలని చెప్పి చూసావా, నిజంగానే భయపడ్డానమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జున్ను చాలా లక్కీ పర్సన్ తెలుసా, నాకు మీలాగా కథలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు ఎందుకో మీతో చాలా బాగా మాట్లాడాలి అనిపిస్తుంది, కథలు చెప్తుంటే మీరు వినాలి అనిపిస్తోంది అని అంటూ ఉంటుంది మాట. సరే అమ్మా, ఇక్కడే ఉండొచ్చు కదా నువ్వు కూడా జున్నుతో పాటు అనేసరికి మా నాన్నతో నేను ఎప్పుడూ ఉండాలి, నేను లేకపోతే మా నాన్న ఉండలేరు అని చెప్పి లక్కీ చెబుతూ ఉంటుంది. ఆంటీ, మీకు ఒక విషయం చెప్పనా, నాకెందుకో మీకు నాకు ఎప్పటిదో అనుబంధం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు బయట వాళ్ళలాగా అనిపించట్లేదు, ఎక్కడో దగ్గర రిలేషనే అనిపిస్తోంది అని అనేసరికి ఇక వెంటనే లక్ష్మి పాపని మిత్ర చేతుల్లో పెట్టిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఉంటుందిమాట. అప్పుడు వెంటనే లక్ష్మి, అవునమ్మా నాకు కూడా అలానే అనిపిస్తుంది, నువ్వు నాతోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి లక్కీని హగ్ చేసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఈలోగా మిత్ర వాళ్ళు లక్కీ కోసం వెతుకుతూ ఉంటారు, ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. జాహ్నవి ఏమో వాళ్ళ అక్క కోసం ఆలోచిస్తూ ఉంటుంటే ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు మిత్ర. ఏమీ లేదు, ఎవరో ఒక అక్క కనిపిస్తేను తన కోసం మాట్లాడదామని చెప్పి అనుకున్నాను, మిస్ అయ్యింది అంతే అని అంటూ ఉంటుంది మాట. ఇంకా లక్కీ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు, వెతకండి అని చెప్పి
పంపిస్తాడు. ఇక వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మరోవైపు జున్ను మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంటే మిత్ర అక్కడికి వెళ్తాడనమాట. తనతో ఎలా మాట్లాడాలి? ఎలా లక్కీ కోసం అడగాలా? అని చెప్పి ఆలోచిస్తూ దగ్గుతూ సౌండ్స్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే జున్ను గమనించి, ఏంటి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు కదా! అని అంటూ ఉంటే, బాగానే ఉంది. నువ్వు చాలా తెలివైనోడివిరా నువ్వు అని చెప్పి మనసులో అనుకొని, లక్కీ ఎక్కడా అని అంటే, అప్పుడు మిత్రతోటి జున్ను అంటాడు, నా జేబులో ఏమైనా ఉందా ఏంటి? నన్నడుగుతున్నారొచ్చి, నాకు తెలీదు అని అంటాడుమాట. మిత్రకి కోపం వస్తుంది. ఇంటికి ఇన్వైట్ చేశావు. ఇలానే శ్రద్ధ లేకుండా చూసుకుంటావా? ఎక్కడ ఉందో తెలుసుకోవద్దా? అని చెప్పి అడుగుతూ ఉంటుంటే మిత్ర అప్పుడు జున్ను, సరే కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని జున్ను లక్కీ కోసం వెళ్తాడు. ఇక చూస్తే లక్కీ ఏమో లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది కదా! ఏంటి లక్కీ నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ కోసం వాళ్ళంతా వెతుకుతున్నారు. మీ నాన్న, అలాగే మీ టీచర్ వాళ్ళందరూ. పద వెళ్దాం అని అంటే అప్పుడు వెంటనే లక్కీ, సరే ఆంటీ నేను వెళ్తాను. నేనిప్పుడు మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీరు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలి అని చెప్తుంది. లక్ష్మి సరే అంటుంది. ఇక మిత్ర వాళ్ళ దగ్గరికి లక్కీ వెళ్ళిపోతుంది. ఏమైపోయావు ఏంటి అంటే, నేను ఇదిగో వీళ్ళ అమ్మతో మాట్లాడుతున్నానని చెప్పి అంటుంది లక్కీ. నీకు మాట్లాడడానికి ఇంకెవరు దొరకలేదా అని అంటూ ఉంటాడు మిత్ర. పద వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వీళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సరిగ్గా అక్కడికి అర్జున్ వస్తాడు. ఎక్కడికి మిత్ర వెళ్ళిపోతున్నావు? ఆగు, ఇక్కడికి వచ్చావు కదా, భోజనం చేయకుండా వెళ్ళిపోతావేంటి అని అంటే అప్పుడు మిత్ర, నేను భోజనాలు చేయడానికి ఇక్కడికి రాలేదు, లక్కీ తీసుకొస్తే వచ్చాను అని అంటాడనమాట. ఇక అప్పుడు ఈ అర్జున్ అంటాడు, నీకు ఒక విషయం చెబుతాను విను, గెలిచానని చెప్పి నువ్వు ఓర్వలేకపోతున్నావు కదా అని అంటే ఇక అప్పుడు మిత్ర, నువ్వు గెలిస్తే ఓర్వలేనంతగా నేను దిగజారలేదు అని అంటాడు. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, నేను వైజాగ్లో అడుగు పెట్టిన వెంటనే ఓటమిని నీకు రుచి చూపించాను, ఇక తర్వాత చాలా ఉన్నాయి అని అనేసరికి ఇక అప్పుడు వెంటనే మిత్ర అంటాడు, చూడు అర్జున్, ఒక ఆడది నీ వెనకాల ఉండి నిన్ను గెలిపిస్తే నువ్వు గెలిచావు, ఒక మగాడిలా నీకు నువ్వుగా గెలిచి చూపించు, అప్పుడు నేను నువ్వు గెలిచావని చెప్పి నమ్ముతాను అని అంటాడు. ఒక్కసారిగా అర్జున్కి కోపం వస్తుంది. మిత్ర అని గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, లేని నాలుక ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుతుంది, అలా నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, అప్పుడు నీకు ఇలాంటివి ఎదురవ్వవు, జాగ్రత్త అని అంటాడు మిత్ర. ఇదండి, చూసారు కదా. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి రాబోయే ఎపిసోడ్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.